వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా వ్యూవర్స్. ప్రస్తుతం మనం విశాఖలోని జూ పార్క్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఒక స్పెషల్ బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. సో ఆ బర్త్డే వేడుకలు ఎవరివి, ఎందుకోసం జరుగుతున్న విషయాలను లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో జూనియర్ తలపతి బర్త్డే వేడుకలకు సంబంధించి మరిన్ని విషయాలను విశాఖ జూ క్యూరేటర్ మంగమ్మ గారు ఉన్నారు. డాక్టర్ మంగమ్మ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని. నమస్తే మేడం. ఈ డాక్టర్ జూనియర్ తలపతి బర్త్డే వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఏంటి అసలు స్పెషల్ ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జూ పార్క్లో దళపతి హిప్పోపోటమస్ 8వ జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. దీనికి సిపిఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే బర్త్డే వేడుకలకి సంబంధించి ఉంటుందో ఫీడ్ అంతా కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా హిప్పోని ఒకరోజు వారు దత్తత తీసుకున్నారు. అలాగే రెడ్ నెక్డ్ వ్యాలిబీ 1 ఇయర్, లెమ్యూర్స్, బ్లాక్ స్వాన్స్ ఒక పెయిర్ దత్తత తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, స్కూల్ యాజమాన్యం కానీ తమ తమ స్కూల్లో పిల్లలకి, ఇళ్లలో చిల్డ్రన్కి ఈ విధంగా టువర్డ్స్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మోటివేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఒక చిన్న ప్రయత్నము పెద్ద మార్పుకి నాంది అవుతుంది. ప్రకృతిలో ప్రతి జీవికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎకోసిస్టంలో ఏ ఒక్క యానిమల్ లేకపోయినా కూడా రిమైనింగ్ ఎకోసిస్టమ్ అంతా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి పర్యావరణం పట్ల, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పట్ల అందరూ అవగాహనతో మెలిగి ఈ మనకి ఉన్న ఒకే ఒక ఎర్త్ని ప్రొటెక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నా. చాలా జూలో చాలా రకరకాల జంతువులు అన్నీ ఉంటాయి. సో అన్నిటికీ బర్త్డేస్ జరుపుతూ ఉంటారా? సో ఎవరైనా బర్త్డే జరుపుదాం అనుకుంటే ఎలా? జూలో జన్మించిన ప్రతి యానిమల్కి ఖచ్చితంగా బర్త్డే చేస్తాము. ఎందుకంటే దాని బర్త్ డేట్ మనకి ఎగ్జాక్ట్గా తెలుసు కాబట్టి డెఫినెట్గా చేస్తాము. నాట్ ఓన్లీ హిప్పో, ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్కి చేస్తాము. ఈ హిప్పో ఇక్కడే బర్త్ ఇచ్చింది మేడం, లేకపోతే ఎక్కడ నుంచి? ఇక్కడే మన వైజాగ్ జూలోనే పుట్టడం జరిగింది. ఆమె ఫాదరు, ఇప్పుడున్న జూనియర్ దళపతి ఫాదరు దళపతి, పద్మ మదరు. సో వాళ్ళిద్దరికీ వచ్చిన కాఫు హిప్పో, ఈ దళపతి జూనియర్ దళపతి. 2017 నవంబర్ 27న బోర్న్ చే. సో ఎవరైనా బర్త్డేలు జరుపుకోవాలనుకున్న వారికి మీరు ఏం చెప్తారు? అదే అగైన్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్ ద సేమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఎవరైనా తమ బర్త్డేస్ని, లేదు పెళ్లి రోజు వేడుకల్ని, ఎనీ ఇంపార్టెంట్ అకేషన్ ఇన్ యువర్ హోమ్ సెలబ్రేట్ విత్ అవర్ జూ యానిమల్స్. ఇట్స్ అవర్ రిక్వెస్ట్. సో మనతో కొందరు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడన్నా ఇలాగా యానిమల్స్ బర్త్డేస్ చూసారా? ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూశాను, బట్ ఈ ఇయర్ ఈ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఇలాగ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇలాంటివి ఉంటాయని కూడా తెలియవు చెప్పాలంటే, కానీ చాలా బాగా చేశారు. ఇది ఇలా యానిమల్ అడాప్షన్ కోసం చాలా ఎంకరేజ్ చేయాలి బయటన. ప్రతి ఇయర్ ఒక యానిమల్ని అడాప్ట్ చేస్తే ఎకానమీకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాగే ఇంకా ఓన్లీ హిప్పోమోటస్ కాకుండా ఇంకా అదర్ యానిమల్స్ కూడా ఇలాగే అందరూ ప్రజలు, వేరే వాళ్ళు ఎవరు అందరూ హెల్ప్ తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. సో మీరు ఈ బర్త్డే అంతా చూశారు, సో దానికి అవి అంటే హిప్పోపోటమస్ ఏమేమి తింటుందో అంతా చూశారు కదా. సో మీరు ఏం తెలుసుకున్నారు? అంటే ఏదైనా ఫుడ్ న్యాచురల్గా ఫుడ్ మంచివి పెట్టడం. అంటే బర్త్డేస్ అనేవి మనం మనుషులం కాకుండా యానిమల్స్ కూడా సెలబ్రేట్ చేస్తే అది చాలా బాగా ఉంటుంది, వాళ్ళకి స్పెషల్గా ఉన్నట్టు ఉంటుంది. సో అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఇలా కూర్చొని ఇలా ఇక్కడికి వచ్చి ఇలా యానిమల్స్తో స్పెండ్ చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అందరం జోక్స్ వేసుకొని, అందరం తిరుగుకొని, అలాగా అన్నీ మొత్తం ఎప్పుడు చూడలేనివన్నీ చూసి, యానిమల్స్ కొన్ని చూడలేదు అవి కూడా చూసి మొత్తం. సో మీరు ఇప్పుడు కేక్ కట్ చేశారు హిప్పోపోటమస్ కోసం, కానీ హిప్పోపోటమస్గా కేక్ పెట్టలేదు. పెట్టాక ఫ్రూట్స్ పెట్టాము. ఫ్రూట్స్ ఎందుకంటే హిప్పోపోటమస్ కేక్స్ అవి తినకూడదు. సో ఈ జూనియర్ దళపతి అనే హిప్పోపోటమస్
కేపర్ అప్పలరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అప్పలరెడ్డి గారు, ఈ హిప్పోపోటమస్ని ఎంతకాలంగా మీరు దీనికి ఫీడ్ ఇస్తున్నారు? అది ఏమేమి తింటుంది? 21 నుండి నేను ఇక్కడికి కేపర్గా రావడం అయిందండి. పొద్దున్న మార్నింగ్ రాగానే యానిమల్ ఎలా ఉన్నాయి చూసుకుంటే, పద్మ దళపతి పేరు అట్లండి. రాగానే మార్నింగ్ రాగానే చూసుకొని అవి ఎలా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయా, డల్గా ఉన్నాయి, అలాగండి మేము చూసుకుంటాం. ఒకవేళ ఏమన్నా డల్గా దీనిగా ఉంటే వెంటనే మా మేడం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత మా డాక్టర్ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ అలాగా డల్గా ఉన్నాయండి, మరి ఏంటంటే అవి చూసుకుంటాం అన్నమాట. తర్వాత ఒక మార్నింగ్ 10 గంటలకి క్యాట్ల పీడ వస్తుంది. క్యాట్ల పీడ బాగా ముద్దలా చేసి దానికి బెల్లం అన్నీ మిక్స్ చేసి ముద్దలా చేసి అక్కడ పెడితే పైకి వచ్చి తింటాయి. తర్వాత మనకి క్యారెట్, బంగాళదుంపలు, బీట్రూట్, బనానా, పుచ్చకాయ, అరటిపళ్ళు, మళ్ళా అది గుమ్మడికాయ అవన్నీ మిక్స్ చేసి మామూలు అక్కడ పైన ఒడ్డు మీద పెడతాం. గడ్డి కూడా వేస్తాం, తింటాం. సో ఇది ఫ్రెండ్లీ యానిమల్నా ఇప్పుడు? ఎందుకంటే అవి ఫ్రెండ్లీ అంటే అది ఒక్కోసారి దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే బాగానే ఉంటే బాగానే మనకు వచ్చి మంచిగా చేస్తాం. మనం ఏది పెట్టేటప్పుడు నోరు సాపి మనం పెట్టినా బాగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళే దానికి అవకాశం ఉండదన్నమాట. కొంచెం లాంగ్గా ఉండి మామూలు మనం ఈ గోడ వైపు ఉండి మనకేం తినిపించాలంటే పెట్టగలము. పైకి వచ్చినాక దాన్ని తినిపించడం అది ఏమి ఉండదు. ఎందుకంటే వైల్డ్ యానిమల్ కదా, ఏ టైంకి ఎలా ఉంటే తెలియదు దాని బిహేవియర్లు, అదనమాట. అందుకని మనం చేసుకుంటాం. సో ఇప్పుడు చాలామంది బీచ్కి సందర్శకులు వస్తుంటారు కదా, సో వాళ్ళు వస్తుంటారు. ఒకసారి ఇలా పిల్లలు స్టూడెంట్స్ వచ్చినప్పుడు కేకలేస్తుంటారు. సో అది ఏమైనా బెదరడం అలా యాంగ్రీగా ఫీల్ అవ్వడం ఉంటుందా? తక్కువ మంది మామూలు ఇచ్చేసుకుంటే ఏమవుదు. ఎక్కువ మంది ఒకేసారి అరిస్తే చిన్న కంగారు పడతాయి అన్నమాట. ఎందుకంటే ఏటి ఎలాగ ఉందనేసి దానికి ఆర్డోలింగ్గా కొద్దిగా ఇచ్చేస్తాం అన్నమాట. అంతే, పైకేం వెళ్ళిపోవు. అలాగే అక్కడ నీటిలోనే దబా వాటర్లో కొట్టుకుంటాయి, మామూలు ఆడుకుంటాయి అన్నమాట. ఒకేసారి ఇచ్చేస్తాయి గోల ఎక్కువ పెడితే. సో దీనికి ఎన్ని పూటల ఫీడింగ్ చేస్తుంటారు? ఉదయం మార్నింగ్ ఈవినింగ్ 3 గంటలకి ఇలా పెడతాం. 2:30-3 గంటలకి ఇలా పెడతాం. గడ్డి వేసేస్తాం అంటే మనం కాకపోతే. అంటే ఇవి నీటి ఏనుగులు అంటారు తెలుగులో. సో ఇవి నీటిలోనే ఉంటాయా లేకపోతే పైకి కూడా వస్తుంటాయి? పైకి వస్తాయి. పావు గంట, ఒక 20 నిమిషాలు, 30 నిమిషాల వరకు అలా పైన ఉంటాయి. పీడి తినేసి మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ వాటర్లో 16 గంటలు ఎక్కువ వాటర్లో ఉంటాయి. పైన ఉండేది ఏంటంటే ఒక అరగంట అలా గంట లోపు అనమాట. మరి గంటకి దాటి ఉండవు. ఎందుకంటే దాని చర్మం వల్ల బ్లడ్ లాగా వచ్చే అది వాటర్స్ మన చెమట ఎలాగ వస్తుందో అలా వస్తుంది అన్నమాట. అందుకే చాలా రోజు ఎక్కువ పైన ఎండకు ఉండవు, మామూలు ఎక్కువ ఏంటి వాటర్లో ఉంటాయి అన్నమాట. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ హిప్పోపోటమస్ బర్త్డే వేడుకలు జరుపుకోవడం? ఇవాళ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఒక యానిమల్ బర్త్డేలో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది. మేము కేక్ కట్ చేసుకున్నాం, దానికోసం కూడా కేక్ కట్ చేసాం. అండ్ దాని యొక్క ఫీడింగ్ చూసాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రెస్పెక్టబుల్ మా ప్రిన్సిపల్ సార్, ఇంకా మా ప్రిన్సిపల్ మేడం అందరూ కూడా పాల్గొన్నారు. అండ్ వి లర్న్ సంథింగ్ న్యూ. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. చూసిన తర్వాత హిప్పోపోటమస్ని అలా అడాప్ట్ చేసుకున్నాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వి థాట్ దట్ వి ప్రొటెక్టెడ్ అన్ యానిమల్ ఫర్ 1 year. మేము 1 year వరకు దాన్ని చూసుకున్నాం. అండ్ ముందు కూడా ఇలా చూసుకున్నాం. సో వీ ఫెల్ దట్ నెక్స్ట్ నుంచి కూడా మాకు కూడా ఇలాగా మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మేము ఇలా నేర్పించుకోగలం. ఇలాగా వాటికంటూ ఒక లైఫ్ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని మేము నేర్చుకున్నాం. అండ్ వీ కెన్ హెల్ప్ అదర్స్. మేము ఇంకోళ్ళకి చెప్తాం ఇలా చేయాలి అని. ఇవాళ ఇలాంటి యాక్టివిటీ వల్ల మా కాలేజ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. అండ్ ఇలాంటివి ముందు చాలా చేస్తాం ఇంకా. సో చెప్పండి, మీరు ఇవాళ హిప్పోపోటమస్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సిపి ఇలాంటివి చాలా చేస్తుంటుంది. నా యానిమల్స్ అంటే ఇష్టము. ఇంకా అడాప్ట్ చేసుకొని మాకు ఒక కేక్, దానికి ఒక కేక్. దానికి వాటర్ మిలన్ ఇష్టం, దానికి వాటర్ మిలన్ కేక్. దానికి ఫీడ్ చేసినప్పుడు చాలా సాటిస్ఫైడ్. అయితే ఇంకా వేరే యానిమల్స్ చూస్తున్నాము, ఇంకా చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. మా కోసం కేక్ ఇప్పుడు మేము తిన్నాము, చాలా ఎంజాయ్ చేస్తాం. మామూలుగా మనం సినిమా యాక్టర్ల పేర్లు చూస్తాం, తలపతి విజయ్ అలా అని. సో హిప్పోపోటమస్కి ఈ పేరు కూడా పెట్టారు. సో మీరు ఎప్పుడైనా ఇలా ఉంటాయి పేర్లు వీటికి కూడా అంటే తెలుసా మీకు? లేదు సార్, అనుకోలేదు ఇలా పేరు పెడతారని. బట్ ఇట్స్ నైస్, బాగా పెట్టారు. అలాగే ఇప్పుడు అంటే ఒక్క హిప్పోపోటమసే కాకుండా ఇంకా యానిమల్స్ని అలా పెంచుకుంటే చాలా మంచిది. సో మీరు యానిమల్ బర్త్డేకి ఫస్ట్ టైం వచ్చారా, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నో సార్, ఫస్ట్ టైం సార్. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ సిపి నాకు అయితే నచ్చింది. ఇలా హిప్పోపోటమస్ని మా కాలేజ్ వాళ్ళు పెంచుకోవడం, అది కూడా మా ఫ్యామిలీ అన్నట్టు దాన్ని ట్రీట్ చేయడం, దానికి ఫేవరెట్ వాటర్ మిలన్, దానికి అలా కేక్ పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది సార్. సో అంటే ఇక్కడ ఏవైతే ఇక్కడ యానిమల్స్ ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకోవచ్చని, సో వాటికి కూడా మనం ఫీడ్ చేయొచ్చని తెలుసుకున్నారా మీరు? ఎస్ సార్, తెలుసుకున్నాం బాగా. సో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేస్తారా ఇష్యూ? ష్యూర్ సార్,
పక్కా షేర్ చేస్తాము. ఇలాగే ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాము. సో మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ బర్త్డే వేడుకలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? జనరల్గా బర్త్డే వేడుకలు అంటే ఫ్రెండ్స్ అందరితో బయట పార్క్స్లో లేకపోతే ఎక్కడో రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు. సో ఒక జూలో ఒక యానిమల్తో జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? జూలో ఒక యానిమల్తో మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, చాలా హ్యాపీ అనిపించింది సార్. హిప్పోపోటమస్ బర్త్డే చేసుకోవడం, అది మా ఫ్యామిలీ దళపతి బర్త్డే చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో విశాఖలో ఈ జూలో ఉన్నటువంటి ఈ జూనియర్ తలపతి బర్త్డే వేడుకలు అయితే ఇక్కడ చాలా వైభవంగా జరిగాయి. ఎందుకంటే ఇక్కడ తనకంటూ ఒక సెపరేట్ కేక్, ఏదైతే జూనియర్ తలపతికి సంబంధించి తన ఫేవరెట్ వాటర్ మిలన్ కేక్ని ఒక పక్క ఉంచారు, మరో పక్క ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి సెపరేట్ కేక్ని రెడీ చేశారు. సో వీళ్ళు ఏదైతే అడాప్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా వాళ్ళ చేతుల మీదుగానే హిప్పోపోటమస్ పెట్టడం, ఆ బర్త్డే వేడుకలన్నీ ఇక్కడ జరుపుకోవడం కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్తున్నారు. సో ఏదైతే ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి మూగ జీవాలకు వారి పేరున అడాప్ట్ చేసుకొని వారికి ఫీడ్ అందించేందుకు జూ అధికారులు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఈ జూనియర్ తలపతి బర్త్డే వేడుకలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Subscribe to the channel and download the Politicos app from the links in the description.